ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డ భక్తి కలిగిన వాడిగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. భయభక్తులు అనే పేరు మనం వింటాం కదా. భయం ఒక వ్యక్తిని పాపానికి దూరంగా తీసుకుని వెళ్తుంది. భక్తి ఒక వ్యక్తిని దేవునికి దగ్గరగా తీసుకుని వెళ్తుంది. అంటే దేవునితో చక్కటి తత్సంబంధం కలిగి ఉండటం ఒక భక్తి జీవితం. ఉదయం లేవటంతో ఏ కార్యక్రమం ప్రారంభించక మునిపే తొట్టతొలిటి అర్ధగంట దేవుని సన్నిధిలో గడపటం భక్తి. న్యూస్ పేపర్ ముట్టుకోకుండా, వాట్సాప్ స్టేటస్లు చూడకుండా లేవటంతో కళ్ళు దేవుని వాక్యాన్ని వెతకటం భక్తి. పగలంతా డ్యూటీకి వెళ్ళారు, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రతిరోజు రాత్రి ఒక అర్ధగంట, ఓ గంట కుటుంబ ప్రార్థన చేసుకోవటం ఒక భక్తి. సంవత్సరానికి వచ్చి కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివి పూర్తి చేయటం భక్తి. ఇలా ఆదివారపు ఆరాధనకు దేవుని సన్నిధికి వచ్చి కూడుకోవటం, 21 దినాల ఉపవాస ప్రార్థనలో కడుపు చంపుకొని భారమైన, బరువైన, కష్టమైన నా శరీరాన్ని నలగొట్టుకొని దేవుని సన్నిధిలో నా శరీరాన్ని ఆయాసపరుచుకోవాలి, ఉపవసించి ప్రార్థన చేయటం భక్తి. విన్నారా? వారంలో ఒక రోజు కడుపు చంపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం భక్తి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అలాంటి భక్తి కలిగిన ప్రజలుగా దేవుని సన్నిధిలో బ్రతకాలి.